వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సింగర్ శిశిర. సో బేసిక్గా సీతారామయ్య గారి మనవరాలు సినిమా అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈరోజు నాతో పాటు తాత మనవరాలు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు పాటలు బాగా పాడతారు. సో వాళ్ళతో మనం ఎంచక్క శివరాత్రి పాటలన్నీ పాడించుకుందాం. శివరాత్రి పాటలే కాదు, సినిమా పాటలు, మంచి క్లాసికల్ కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాయ కీర్తనలు అన్నీ పాడించేసుకుందాం. వాళ్ళతో మాట్లాడేద్దాం. నమస్తే అండి. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. రామదాస్ గారు అండ్ తుషార, మీ గురించి చాలా విన్నాము. చాలా పాటలు పాడారు. అంటే తను సినిమాల్లో పాడడము, ఇప్పుడు బ్యాండ్ స్టార్ట్ చేసింది. మీరేమో మీ నాన్నగారు లలిత సహస్రనామాల మీద ఒక బుక్ రాశారు కదా. పాటలు, అన్ని పాటలు, ఒక్కొక్క నామం మీద ఒక్కొక్క సాంగ్. అంటే ఆ సాంగ్ ఒక్కొక్క రాగంతో స్టార్ట్ అయింది. సో ఆ పాటలన్నీ వెలుగులోకి తీసుకోవాలని మీరు ప్రయత్నిస్తున్నారు. సో ఇప్పుడు మనం ఈరోజు మంచి మంచి పాటలు పాడుకుందాం. అంటే సింగర్స్ అనగానే అందరికీ పాటలే గుర్తొస్తాయి, కానీ మనం కొన్ని మాటలు కూడా మాట్లాడుకుందాం. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంది, కానీ అది మాట్లాడుకునే ముందు ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. రామదాస్ గారు ఒక పాట పాడతారు, తర్వాత తుషార ఒక పాట పాడుతుంది. లేకపోతే మీరిద్దరు కలిసి ఒక పాట పాడితే ఇంకా బాగుంటుంది. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద ఓల్డర్స్. శివ శివ శివయన్న రాధా అనే పాట ఇది. అద్భుతమైన పాట. శివ 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 అనరాధా, శివనామము చేదా, శివ పాదము మీద నీ శిరసునుంచరాదా, భవసాగర మీద దుర్భర వేదన లేదా, శివ 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 అనరాధా, శివనామము చేదా, శివ పాదము మీద నీ శిరసునుంచరాదా, భవసాగర మీద దుర్భర వేదన ఏదా, శివ 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 అనరాధా, శివనామము చేదా, కరుణాళుడు కాడా ప్రభు చరణధూళి పడరాదా, కరుణాళుడు కాడా ప్రభు చరణధూళి పడరాదా, హర 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 అంటే మన కరువు తీరిపోదా, హర 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 అంటే మన కరువు తీరిపోదా, శివ 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 అనరాధా, శివనామము చేదా, కరిపురుగు పాము బోయ మురళిడగా వినలేదా, కైలాసము దిగి వచ్చి కైవల్యము ఇడలేదా, మదనాంతకు మీద నీ మనసెన్నడు పోదా, మమకారపు తెర స్వామిని మనసారా కననీదా, శివ 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 అనరాధా, శివనామము చేదా, శివ పాదము మీద నీ శిరసునుంచరాదా, భవసాగర మీద దుర్భర వేదన లేదా, శివ 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 అనరాధా, శివనామము చేదా. చాలా అద్భుతంగా ఉందండి. ఫస్ట్ అంటే మన ఇంటర్వ్యూలో మీ పాటతో అట్లా స్టార్ట్ అయింది. చాలా బాగుంది. తుషార, అంటే నువ్వు ఏం పాడబోతున్నావు ఏంటి? నేను సదా మదిన్ అని త్యాగరాజ్ వారి కీర్తన ఒకటి పాడతాను. ఓకే. సదా మదిందలతు కదర, సదా మదిందలతు కదర, ముదస్పద
नगजाधिपते सदा मदिन्दलतु कदर मुदास्पद नगजाधिपते सदा मदिन्दलतु कदर मुदास्पद नगजाधिपते सदा मदिन्दलतु कदर सदा शिवा सदा शिवानन्द स्वरूप सदा शिवानन्द स्वरूप सदय मोद हृदय पद सरोजमुलने सदा शिवानन्द स्वरूप सदय मोद हृदय पद सरोजमुलने सदा मदिन्दलतु कदर दिगम्बरान्धकदैत्यहर दिगीससन्नुत गङ्गाधरा दिगम्बरान्धकदैत्यहर दिगीससन्नुत गङ्गाधरा मृगाङ्ग शेखर नटन चतुरा मृगाङ्ग शेखर नटन चतुरा मनुभसमयमिदिरा त्यागराज विनुता मृगाङ्ग शेखर नटन चतुरा मनुभसमयमिदिरा त्यागराज विनुता सदा मदिन्दलतु कदर मुदास्पद नगजाधिपते सदा मदिन्दलतु कदर सदा मदिन्दलतु कदर सदा मदिन्दलतु कदर అద్భుతం. ఇప్పుడు అంటే పాటలు పాడడం అంటే తాతగారి నుంచి వచ్చిందా లేకపోతే అంటే నీకు స్పెషల్గా ఇంట్రెస్ట్ కలిగిందా పాడాలి అని? అంటే ఇంట్రెస్ట్ అంటే నాకు తెలిసి అది ఇంట్లో ఆ ఎన్వైర్న్మెంట్ నుంచే స్టార్ట్ అయింది. ఓకే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ముత్తాత గారు తాడేపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆయన లలితా సహస్రనామాల్లో ఒక్కో నామానికి ఒక్కొక్క కీర్తనను రాశారు. అవును. సో అలా 1000 నామాలకి 1000 కీర్తనలు అని దాని మీద రాయడం జరిగింది. ఎస్ అండ్ దాని మీద అమ్మవారి మీద నరసింహస్వామి మీద రాముడి మీద కృష్ణుడి మీద అలా అందరి దేవుళ్ళ మీద ఎన్నో పాటలు రాశారు. సో నాకు చిన్నప్పటి నుంచి తాత ఆ పాటలు పాడేవాళ్ళు ఇంట్లో. సో చిన్నప్పటి నుంచి ఆ పాటలు వినడం బాగా ఎక్కువ అండ్ వాటితో పాటు ఆ రాగాలు వాటి డిస్కషన్స్ బాగా అయ్యేవి. అండ్ నా చిన్నప్పుడే ఆ ముత్తాత గారి సాంగ్స్వి సీడీస్ రిలీజ్ చేశారు. సో ముత్తాత గారు ఇంట్లో ఉన్నప్పుడు ఆ సీడీస్ ఇంట్లో బాగా ప్లే చేసేవాళ్ళు, అవి వినడము అండ్ తాత కచేరీలకు వెళ్ళడము. సో అలా తెలియకుండానే ఇంట్లో బాగా మ్యూజికల్ ఎన్వైర్న్మెంట్ బాగుండేది. సో నాకు తెలిసి ఆటోమేటిక్ అలానే ఇంట్రెస్ట్ కూడా స్టార్ట్ అయింది. యా అండ్ అవి విని విని ఇంట్లో సరదాగా నేను కూడా ఎప్పుడన్నా అలా సడన్గా పాడితే యునో ఆ అప్రిసియేషన్ ఉండేది. చిన్నప్పుడు ఆ అటెన్షన్ కోసం చిన్న చిన్నగా పాటలు పాడి నేర్చుకునేదాన్ని. ఎగ్జాక్ట్లీ. అండ్ అలానే తాత వాళ్ళు అప్పుడే విని ఇది పాడుతోంది బాగా అనేసి దే స్టార్టెడ్ టు ట్రైన్ మీ. అంటే ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది అంటే క్లాసికల్ మ్యూజిక్? క్లాసికల్ నేను నేర్చుకోవడం స్టార్ట్ చేసింది ఐ థింక్ సిన్స్ ఐ వాజ్ లైక్ 6 years old. ఓకే. యా బట్ ఆ ముందే నేను ఈ పాటలు నేను ప్రోగ్రామ్స్ లో కూడా పాడాను. సో అలా ఇలానే తాత మనవరాళ్ళు అలా ఆ కాంబినేషన్ లో అలానే పాడాము. సో కానీ చిన్నప్పుడు మెయిన్ గా ప్రోగ్రామ్స్ అన్ని తాతతోనే. తాతకు కూడా ఒక శిష్య బృందం ఉండేవాళ్ళు. సో వాళ్ళతో పాటు నాదని రాజనంలో అలాంటి చోట్ల కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇచ్చాం.
కానీ నేను ప్రొఫెషనల్గా ట్రైన్ అవ్వడం స్టార్ట్ చేసింది ఐ థింక్ సిన్స్ ఐ వాస్ 6 years old. ఓకే. అంటే క్లాసికల్ మ్యూజిక్ ఎక్కడ నేర్చుకున్నావు? తాతగారి దగ్గర లేకపోతే? బిగినింగ్ తాతతోనే, బేసిక్స్ తాతతోనే. తర్వాత వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర కొన్నేళ్ళు నేర్చుకున్నాను. తర్వాత నాగరాజ్ ప్రసాద్ గారి దగ్గర కొన్నేళ్ళు ఆయన దగ్గర సర్టిఫికేట్ చేశాను. తర్వాత కొమండూరి శేషాద్రి గారి దగ్గర డిప్లొమా చేశాను. అండ్ కరెంట్లీ రమాప్రభ గారి దగ్గర నేర్చుకున్నాను. అండ్ ఐఎమ్ పర్సూయింగ్ మై MA ఇన్ కర్ణాటిక్ వోకల్. ఓకే అండి. ఇందాక తను చెప్పింది అంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసే తను నేర్చుకోవడం జరిగింది. తర్వాత క్లాసికల్ మ్యూజిక్ 6 years నుంచి నేర్చుకుంది. అంటే తను పాడుతున్నప్పుడు మీరేమనుకున్నారు? అంటే తనని సింగర్ చెయ్యాలి, అంటే సింగర్ అవ్వాలి తను మంచిగా, లేకపోతే క్లాసికల్ బాగా నేర్పించాలి, ఏమనుకున్నారు మీరు ఫస్ట్ తను? అంటే బేసికలీ మా ఫ్యామిలీ మొత్తం మ్యూజికల్ ఫ్యామిలీ. అంటే మా ఫాదరు హీ వాజ్ BA మ్యూజిక్ అండ్ ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్. మా పెద్దన్నయ్య హీ ఈజ్ డాక్టరేట్ ఇన్ మ్యూజిక్. నేనంతా మాత్రం మా అన్నయ్య గారి కచేరీలు, మా నాన్నగారి పాటలు వింటూ వింటూ నేర్చుకున్నాను. నాకు పెద్ద సంగీతం బ్యాక్గ్రౌండ్ అంటూ లేదు, బట్ ఐఎమ్ గుడ్ లిసనర్ అండ్ కొంచెం పాడగలిగే శక్తి ఉందన్నమాట. అలా నేర్చుకుని పాడుతూ ఉంటే జనాలకి కొంచెం నచ్చి అవి ఇంకా అలవాటుగా అయిపోయింది అనమాట. దాంట్లో కొంతమంది నేర్చుకున్నామని వస్తే వాళ్ళకి కూడా నేర్పడం మొదలుపెట్టాను అనమాట. దాంతో పాటే తుషార్ కూడా నేర్చుకుంది. వాళ్ళతో పాటే ప్రోగ్రామ్స్లోకి జాయిన్ అయ్యి మేమందరం కలిసి ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉండేవాళ్ళం అనమాట. అలా తుషార్ సంగీతం ఇంట్రెస్ట్ ఉందని తెలిసి ఇంకా దాన్ని మ్యూజిక్ డెవలప్ చేసుకోవాలని చెప్పేసి మేము ఆలోచన చేసాం అన్నమాట. అంటే త్యాగరాయ కీర్తనలు నేర్పించేవారు ఏంటి? అలా లైట్ కాదు, మ్యూజిక్ సాంగ్స్. నేను ఎక్కువగా కూడా మా నాన్నగారు రాసిన కీర్తనలనే ప్రచారం చేద్దామని చెప్పేసి తీసుకొచ్చేసి అవి పాడుతూ ఉంటేనే తను విని నేర్చుకుని పాడేది మాతో పాటు చాలా చక్కగా. అంటే తను ఫస్ట్ అంటే తను ఎక్కువగా ఏం పాడేది? అంటే చిన్నప్పుడు మీరు నేర్పించిన సాంగ్ తనకి ఫస్ట్? తనకి సినిమా పాటలు అంటే కూడా చాలా ఇష్టం. వింటూ ఉంటే పాడేసేది, చాలా గ్రాస్పింగ్ చాలా ఫాస్ట్గా ఉండేది. సో సినిమా పాటలు కానీ ఈ భక్తి పాటలు కానీ ఏమైనా సరే నేర్చుకునేది, పాడేసేది అనమాట. అంటే నువ్వు ఫస్ట్ పాడిన పాట తుషారా, అంటే సినిమా సాంగ్ అయినా కావచ్చు ఏదైనా, అంటే ఫస్ట్ నేను ఈ పాట పాడాను తర్వాత తను చాలా బాగా పాడుతుంది అని మీ తాతగారికి అనిపించిన సాంగ్ ఇది? యాక్చువల్లీ ముత్తాత గారి పాటే నాకు గుర్తున్నంత వరకు. ర్యాండమ్గా ఒకరోజు అందరం పడుకున్నాం. చిన్నప్పుడు నేను తాత బామ్మతో పడుకునేదాన్ని. సో అలా పడుకున్నాము, ఒక కచేరీ నుంచి వచ్చాం. దిస్ ఇస్ వన్ వేగ్ మెమరీ అంతే. సో తాత హమ్ చేస్తున్నాడు. తాత హమ్ చేయడం ఆపంగానే ఐ కంటిన్యూడ్ సింగింగ్ దట్ లైన్. అండ్ మా బామ్మ షేస్ లైక్, అరే ఇది పాడేస్తుంది, ఈ పాట దీనికి వచ్చేసింది ఏంటి అని. సో ఐ జస్ట్ సింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ దట్ సాంగ్. సుందరి కృపగనుమా త్రిపుర సుందరి కృపగనుమా బాలా త్రిపుర సుందరి కృపగనుమా మనమా సుందరతర సద్భక్తిని మనుమా సుందరి కృపగనుమా మనమా సుందరతర సద్భక్తిని మనుమా సుందరి కృపగనుమా మనమా అందచందముల రాణి పురాణి అందచందముల రాణి పురాణి అందచందముల రాణి పురాణి వసుందరవర హంసధ్వని రాగిణి సుందరి కృపగనుమా మనమా సుందరతర సద్భక్తిని మనుమా సుందరి కృపగనుమా మనమా. సో దిస్ వాజ్ ద సాంగ్. అది తాతగారు పాడుతుంటే మధ్యలో ఏదో లైన్ మిస్ అయ్యారా? అప్పుడు నువ్వు పాడు? మిస్ అవ్వలేదు, అంటే పడుకుంటున్నాము అండ్ హీ వాజ్ ర్యాండమ్లీ హమ్మింగ్ అంతే. సో నేను కంటిన్యూ చేశాను అది పాడడము. అండ్ దట్ వాజ్ వెన్ దే వర్ లైక్, ఓ ఇది పాడుతుంది ఈ పాట అనేసి, పాడు పాడు కూర్చో స్టార్టింగ్ నుంచి పాడు అనేసి చెప్పారు. సో
సో దిస్ వన్ సాంగ్ దట్ ఐ రిమెంబర్ ఫస్ట్ లో Okay. నేను అంటే ముత్తాత గారి పాట ఈ పాడింది. సాంగ్ పాడిన తర్వాత ఇక తనకి మ్యూజిక్ నేర్పిద్దాం, ఇంకా తను కూడా మంచిగా పాడుతుంది. అంటే దట్ వాజ్ వన్ టైమ్ అండ్ దే నోటిస్డ్ Okay. చాలా అంటే సడన్ రియాక్షన్ కాబట్టి నాకు గుర్తుంది. సో దే లైక్ అరే ఇది పాడుతుంది మొత్తం స్టార్టింగ్ నుంచి పాడొకసారి అనేసి హీ స్టార్ట్ టు కరెక్ట్ మీ ఎక్కడ తప్పు పాడితే నా లిరిక్స్ తప్పు పోయినా హీ స్టార్ట్ కరెక్టింగ్ మీ. ఐ వాజ్ అ వెరీ స్మాల్ కిడ్ ఆ టైంలో. బట్ యా దిస్ వన్ మెమరీ దట్ ఐ హ్యావ్. అంటే ఎవరి దగ్గర నేర్చుకున్నావు, అంటే గురువు గారు ఎవరు? అదే వైజర్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర ఫస్ట్ బేసిక్స్ మొత్తం ఆయన దగ్గర వర్ణాల దాకా ఆయన దగ్గర నేర్చుకున్నాను. దాని తర్వాత సర్టిఫికెట్ నేను నాగరాజ్ ప్రసాద్ గారి దగ్గర చేశాను. ఓకే. దాని తర్వాత డిప్లొమాకి కొమండూరి శేషాద్రి గారి దగ్గర. అండ్ కరెంట్లీ ఐఎమ్ పర్సూయింగ్ మై ఎంఏ వోకల్ మ్యూజిక్ విత్ రమాప్రభ గారు అంటే అండ్ జ్ఞానం మ్యూజిక్ బర్మా. లోనే నీ కెరీర్ మొత్తం అంటే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నావు అంటే? నేను యాక్చువల్లీ ఆన్ ద సైడ్ నేను సిఏ చేస్తున్నాను. Okay. రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ మై సిఏ ఇంటర్. CA, యా సో యా రెండు సిఏ ప్లస్ trying. మ్యూజిక్ రెండు అదే. బ్యాలెన్సింగ్ అంటే అవుతుందా? అంటే సిఏ అంటే చాలా అవ్వాలి మరి. చదవాలి, చాలా అవును. అవర్స్ అంటారు కదా, అవును ఎక్కువ అవును కాన్సన్ట్రేషన్ ఉండాలి. అవును. మరి మ్యూజిక్ ఇప్పుడు నువ్వు బ్యాండ్ కూడా స్టార్ట్ చేసినట్టున్నావు. yes. సో బ్యాండ్ షోస్ ప్లస్ సిఏ ఎట్లా మేనేజ్ అవుతుంది అంటే? డెఫినెట్లీ హెక్టిక్ గా ఉంది. హెక్టిక్ గా లేదని అయితే చెప్పను. ఓకే. బట్ అంటే ఐ బిన్ అ గుడ్ స్టూడెంట్ చిన్నప్పటి నుంచి. ఐ బిన్ గెటింగ్ గుడ్ ర్యాంక్స్ అండ్ ఆల్. సో అందుకని ఎప్పుడు చదువులో కూడా ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ స్ట్రాంగ్. ఓకే. అంటే ఇన్ ద సబ్జెక్ట్స్ దట్ ఐమ్ స్ట్రాంగ్ అట్లీస్ట్ వాటిలో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ బిగ్. ఓకే. అండ్ చిన్నప్పటి నుంచి ఫ్యామిలీలో కూడా కొంతమంది సిఏస్ ఉన్నారు. మా బామ్మ వాళ్ళ సైడ్ దే ఆర్ వెరీ గుడ్ సిఏస్, వెరీ ఎస్టాబ్లిష్డ్ సిఏస్. సో వాళ్ళని చూసి సమ్హౌ చిన్నప్పటి నుంచి అది మైండ్లో స్టిక్ అయిపోయింది సిఏ అవుదాము అని. అండ్ పేరెంట్స్ వర్ ఆల్సో లైక్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ చెయ్యి అనే చెప్పారు. సో అలా ముందు దిగిపోయాను సిఏలోకి. బట్ దెన్ ఇప్పుడు డెఫినెట్లీ మా బ్యాండ్ ఈజ్ ఆల్సో డూయింగ్ వెల్. ఆ బ్యాండ్ ఈస్ డూయింగ్ రియలీ వెల్. సో రెండు కొంచెం డెఫినెట్లీ హెక్టిక్గా ఉంది. బట్ సమ్హౌ ఐ హ్యావ్ టు క్లియర్ ఇట్ నౌ. అంటే నెక్స్ట్ ఏంటి అంటే అంటే మ్యూజిక్ లోనే ఉండిపోదామనా, లేకపోతే నెక్స్ట్ జాబ్ చేస్తూ తర్వాత మ్యూజిక్ ని కంటిన్యూ చేయాలి? డెఫినెట్లీ రెండిట్లోనూ ఉండాలని అయితే ఉంది Okay. నాకు. డెఫినెట్లీ అంటే ఇప్పుడు ఒకవేళ మ్యూజిక్లో నిజంగా ఇఫ్ థింగ్స్ గో రియలీ వెల్ అండ్ నాకు ఇఫ్ ఐమ్ గెటింగ్ ఎక్స్ట్రీమ్లీ బిజీ ఆన్ ద మ్యూజిక్ సైడ్ మేబీ సిఎన్ పక్కన పెడతానేమో ఫర్ టైమ్ బీయింగ్. బికాజ్ మ్యూజిక్ ఆపర్చునిటీస్ ఆర్ వెరీ రేర్. అండ్ ఇలా ఆపర్చునిటీ రావడమే కష్టము. ఓకే. సో వచ్చినప్పుడు ఐ డెఫినెట్లీ నాట్ యూటిలైజ్ ఇట్. ఐ డెఫినెట్లీ ట్రై మై బెస్ట్ టు యూటిలైజ్ దాట్. ఓకే. సో దాట్ అంటే అంతవరకే ఆలోచించాను నేను. బట్ యాజ్ లాంగ్ as ఐ కెన్ హ్యాండిల్ బోత్ డెఫినెట్లీ నేను రెండు హ్యాండిల్ చేద్దామనే ప్లాన్లోనే ఉన్నా. ఇప్పుడు బేసిక్గా మ్యూజిక్ అంటే సంగీతం అనగానే చాలామంది ఏమంటారంటే, అంటే సంగీతంలో కెరీర్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు, అంటే దానికి ఫ్యూచర్ ఉంటుందో లేదో, అంటే ఎట్లా సెటిల్ అవుతారో లేదో అని. అంటే మీరు మీ మనమరాల్ని సంగీతంలోనే ఎంకరేజ్ చేశారు. సో తను సంగీతంలో ఉండాలనుకుంటున్నారా, లేకపోతే తను కూడా జాబ్ చేసి అందరిలాగా మంచిగా సెటిల్ అవ్వాలి అని అనుకుంటున్నారు? యాక్చువల్లీ ప్రతి వాడికి ఒక కెరియర్ అని ఉంటుంది. కానీ నాకు టోటలీ డిఫరెంట్ థాట్స్ వచ్చినాయి అనమాట. అంటే మా నాన్నగారు కష్టపడి ఇన్ని కీర్తనలు రాశారు, అవి ప్రచారంలోకి రావాలి, ఎలా రావాలి అనేది. అండ్ నాకు ఒక అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయికి కూతురు. ఆ అమ్మాయి పేరు మనవరాలు పేరు శ్రేయ. తుషార్ కంటే ఒక 1 year 2 months పెద్దది. దానికి కూడా మంచి మ్యూజిక్ నాలెడ్జ్ ఉంది. వీళ్ళిద్దరూ చిన్నప్పుడు కలిసి పాడుతుండేవాళ్ళు. ఈ పాటలు ఇప్పుడు పాడిన సుందర్ కుమార్ ఇద్దరు కలిసి పాడేవాళ్ళు అనమాట. సో నాకు అనిపించింది అప్పుడు ఈ ఇద్దరు కలిసి నాన్నగారి కీర్తనలు ప్రచారం తీసుకురావాలని చెప్పేసి ఆలోచన కూడా ఉండేది. అలా కచేరీలాగా చేద్దామని చెప్పేసి. కాకపోతే మనం అనుకోకుండా మా అక్కడ మనవరాలు శ్రేయ అమెరికాకి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయింది. అక్కడ మ్యూజిక్ అక్కడ పాడుతూ ఉంటుంది. బట్ ఇవి మనం ఏదైతే అనుకున్నామో అది జరిగే అవకాశాలు తక్కువ అనిపించింది. అందుకని ఇంకా తుషార్ మీదే ఆశలు పెట్టుకుని ఇప్పుడు సంగీతంలో ఏమిటంటే చాలామంది త్యాగరాజ కీర్తనలు, రామదాస్ కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు పాడుతుంటారు. కానీ ఈ కీర్తనలు పైకి రావాలంటే వాళ్ళకి తెలియదు. అందుకని మనమే కొంచెం ప్రచారంలోకి తీసుకోవాలంటే సాధన చేయాలి. అందుకని తను కనుక మాస్టర్ ఆఫ్ మ్యూజిక్ అయిపోతే ఈ కీర్తనలలో తనకి ఒక పట్టు వస్తుంది. అప్పుడు తను ఇంకా పాడుతుంది, చాలా మటుకు ఈ కీర్తన పాడుతుంది. కానీ మిగతా కీర్తన కూడా నొటేషన్తో సహాయంతో అవి ఇంకా ప్రాసెస్ చేసేసి పాడుకోవటానికి వీలుగా ఉంటుంది. ఒక కొత్త రక బాణి మనం ప్రవేశపెట్టచ్చు కర్ణాటక మ్యూజిక్ ఫీల్డ్లో అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనకున్న మ్యూజిక్లో సిలబస్ వరకే ఉంటుంది, మనం నేర్చుకుంటాం సబ్జెక్ట్.
సో సిలబస్లో కూడా మీ ఈ కీర్తనలు అంటే మీరు యాడ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఇది ఆల్రెడీ ఈ కీర్తనలు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు అప్రూవ్ చేసేసారు. చేసేసారు. సో అందుకని సిలబస్లో పెట్టినా ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ దీని మీద రీసెర్చ్ కూడా చేశారు. ఓకే. సో అందుకని ఈ ప్రచారం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అది పాడుతూ ప్రచారం చేస్తే ఇంకా తొందరగా అందరికీ అర్థమవుతుంది, కొందరు నేర్చుకోవడానికి ఇష్టపడతారు. పాడితేనే ఆ ఇంట్రెస్ట్ కలుగుతుంది. అయితే ఇప్పుడు మీరు మీ నాన్నగారు రాసిన బుక్ అని చెప్పారు, త్యాగరాయ కీర్తనలు అని కూడా చెప్పారు కదా. త్యాగరాయ కీర్తన కాదు, అది అమ్మవారి కీర్తనలు. అది లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క రాగం తీసుకొని చేశారు. నోటేషన్ కూడా ఇచ్చారు. ఓకే. అది త్యాగరాయ కీర్తన ఒకటి మా కోసం అండి, శివుడికి సంబంధించి. దేవాది దేవ సదా శివ, దేవాది దేవ సదా శివ, దీననాథ సుధాకర దహన నయన, దేవాది దేవ సదా శివ, దీననాథ సుధాకర దహన నయన, దేవాది దేవ సదా. దేవేశ పితామహమృగ్య సమాధి గుణాభరణ గౌరీ రమణ, దేవేశ పితామహమృగ్య సమాధి గుణాభరణ గౌరీ రమణ, దేవాది దేవ సదా శివ, దీననాథ సుధాకర దహన నయన, దేవాది దేవ. భవచంద్ర కళాధర నీలగళ, భవచంద్ర కళాధర నీలగళ, భానుకోటి సంకాస శ్రీసనుత, భవచంద్ర కళాధర నీలగళ, భానుకోటి సంకాస శ్రీసనుత, తవ పాద భక్తి, తవ పాద భక్తి దేహి దీన బంధో, తవ పాద భక్తి దేహి దీన బంధో, ధరహాసవదన త్యాగరాజనుత, ధరహాసవదన త్యాగరాజనుత, దేవాది దేవ సదా శివ, దీననాథ సుధాకర దహన నయన, దేవాది దేవ. చాలా బాగుందండి. అయితే ఇప్పుడు మీరు ఇది త్యాగరాయ కీర్తన వాడారు, అయితే మీరు శంకరాభరణం అది కూడా బాగా వాడతారని విన్నాను నేను. అంటే మీతో పాడించాలని నేను అనుకున్నాను. ఖచ్చితంగా మనం పాడిద్దాము ఇప్పుడు ఒకసారి. అంటే తుషార, నువ్వు చాలా మూవీస్లో కూడా పాడావు, చాలా మూవీస్లో పాడావని విన్నాను. అయితే ఏ మూవీస్లో పాడావు, ఏం సాంగ్స్, అంటే ఎవరి దగ్గర పాడావు మ్యూజిక్ డైరెక్టర్స్? నేను యాక్చువల్లీ కన్నడ ఇంకా తమిళ్లో కొన్ని పాటలు పాడాను. ఓకే. అవి కొంచెం. అండ్ తెలుగులో ఎన్ఎస్ ప్రసు గారని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, ఆయన చాలా ఎంకరేజ్ చేశారు నన్ను. సో ఆయన దగ్గర కొన్ని సినిమాలకు పాటలు పాడాను. రీసెంట్గా సర్కిల్ అని ఒక మూవీ రిలీజ్ అయింది. సో అందులో నీలకంఠ గారి సినిమా, అందులో ఒక సాంగ్ పాడాను. అండ్ దెర్ ఆర్ సమ్ మూవీస్ దట్ ఆర్ యెట్ టు కమ్ అవుట్. సో అంటే ఐ వుడ్ నాట్ సే దట్ ఐఎమ్ అ వెరీ సక్సెస్ఫుల్ సింగర్ ప్లేబ్యాక్లో ఇంకా, బట్ యా అదే ఇప్పుడే పాడుతున్నావు, స్టార్ట్ చేసావు ఇప్పుడే. అయితే టీవీ అంటే మామూలుగా రియాలిటీ షోస్లో ఏమైనా పాడావా? రియాలిటీ షోస్లో పాడలేదు. అంటే ఇప్పుడు పాడుత తీయగా, సరిగమప అలాంటి వాటిలో పాడలేదు. బట్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అలాంటి షోస్లో పాడాను. అండ్ ఆల్సో భక్తి టీవీ వాటిలో డివోషనల్ షోస్ బాగా ఇచ్చాను. ఇప్పుడు ఎస్విబిసి కానివ్వండి, భక్తి టీవీ కానివ్వండి, అలాంటి చోట్ల డివోషనల్ షోస్ ఇచ్చాను. అంటే నువ్వు పాడినప్పుడు, అంటే నీకు అంటే ఈ షోస్ మామూలుగా టీవీ షోస్లో పాడినప్పుడు, ఈ భక్తి ఛానల్స్లో నీకు వచ్చిన అంటే బెస్ట్ కాంప్లిమెంట్, అంటే ఈ పాట బాగా పాడావు, అంటే అది కీర్తన అవ్వచ్చు, ఎనీథింగ్, అంటే ఇది బాగా పాడావు అని వచ్చిన కాంప్లిమెంట్, బెస్ట్ కాంప్లిమెంట్ అదేంటి? అది ఒకసారి మా కోసం పాడాలి.
వెరీ డిఫికల్ట్. వెరీ చాలా కాంప్లిమెంట్స్ వచ్చేది, మెనీ కాంప్లిమెంట్స్. బట్ ఐ థింక్ అంటే సమ్ సాంగ్స్ యాక్చువల్లీ ఇది ఒక కన్నడ పాట. ఓకే. సో వై ఐ రిమెంబర్ దిస్ ఇస్ బికాజ్ బేసిక్గా లాంగ్వేజ్ కన్నడ తెలుగు వాళ్ళకి అర్థం కాదు. ఓకే. అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్. కానీ నేను ఈ పాట పాడినప్పుడు సమ్ పీపుల్ హ్యాడ్ లైక్ టియర్స్ ఇన్ దర్ ఐస్ కొంచెం, అంటే లైక్ ఆల్మోస్ట్ కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి అని చెప్పారు. సో ఐ థింక్ దాట్ మీన్స్ అ లాట్ టు యూ. ఎంత చాలామంది వచ్చి బాగా పాడావు అని చెప్పినా కానీ ఎండ్ ఆఫ్ ద డే వెన్ యూ యాక్చువల్లీ మూవ్ సమ్ వన్ విత్ యువర్ మ్యూజిక్, ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్. సో ఐ జస్ట్ సింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ దట్ సాంగ్. ఇది యాక్చువల్లీ పురందర్ దాస్ గారి కీర్తన అండ్ ఇట్స్ కన్నడ ఆబ్వియస్లీ. ನೀನೇ ಅನಾಥ ಬಂಧೋ ಕರುಣಾ ಸಿಂಧೋ, ನೀನೇ ಅನಾಥ ಬಂಧೋ ಕರುಣಾ ಸಿಂಧೋ, ನೀನೇ ಅನಾಥ ಬಂಧೋ ಕರುಣಾ ಸಿಂಧೋ, ನೀನೇ ಅನಾಥ ಬಂಧೋ. ಓ ಪತಿಗಳೈವರಿದ್ದರೇನು ಸತಿಯ ಭಂಗಕ್ಕೆ ಒದಗಲಿಲ್ಲ. ಪತಿಗಳೈವರಿದ್ದರೇನು ಸತಿಯ ಭಂಗಕ್ಕೆ ಒದಗಲಿಲ್ಲ. ಗತಿ ನೀನೇ ಮುಕುಂದ, ಗತಿ ನೀನೇ ಮುಕುಂದನೆಂದರೆ ಗತಿ ನೀನೇ ಮುಕುಂದನೆಂದರೆ ಅತಿ ವೇಗದಿ ಬಂದು ಒದಗಿದೆ ಶ್ರೀಕೃಷ್ಣ. ಅತಿ ವೇಗದಿ ಬಂದು ಒದಗಿದೆ ಶ್ರೀಕೃಷ್ಣ, ನೀನೇ ಅನಾಥ ಬಂಧೋ ಕರುಣಾ ಸಿಂಧೋ, ನೀನೇ ಅನಾಥ ಬಂಧೋ. ఓ అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఒక శ్రీకృష్ణన్ అంటే ఆయన గురించి పాడిన పాట అని అర్థమైంది. ఆయన్ని కొలుస్తూ ఆయన్ని వేడుకుంటూ పాడినట్టు ఉంది. Yes. అంటే కన్నడ అర్థం కాకపోయినా ఆ ఫీల్ అర్థమవుతుంది. Yeah. అంటే ఒక Exactly. మనం పాటని పాడే విధానాన్ని బట్టి ఆ ఫీల్ ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి అంటే చాలా నేను యాక్చువల్లీ సో నాకు ఈ లిరిక్స్ మీనింగ్ తెలిసాక ఇంకా నాకు ఈ పాట తాత నేర్పించారు. సో ఫస్ట్ చరణం నేను ఇన్ఫాక్ట్ పాడలేదు. సో ఫస్ట్ చరణం యాక్చువల్లీ డిస్క్రైబ్స్ అబౌట్ గజేంద్ర మోక్షం స్టోరీని డిస్క్రైబ్ చేస్తుంది. అలానే ఇప్పుడు నేను పాడిన చరణం యాక్చువల్లీ ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు ద్రౌపది ఎలా పిలిచుంటే ఆయన ఎలా ఎంత తొందరగా వచ్చి కాపాడారు అని. సో అలా 3 చరణాలు 3 సిచ్యువేషన్స్ ని డిస్క్రైబ్ చేసి కృష్ణుడు ఎలా కాపాడతారు అదే ఆయన్ని వేడుకున్నట్టే ఉంది. Exactly. ఆ ఫీల్ ఉంది. అంటే ఆ డివోషనల్ ఫీల్ కనిపిస్తుంది పాటలో వింటూ ఉంటే. కన్నడ అయినా అర్థమవుతోంది, ఫీల్ కనెక్ట్ అవుతుంది. సో అదే సో దీనికి కొంతమంది ఇచ్చిన రియాక్షన్స్ వర్ రియలీ హార్ట్ టచింగ్. అంటే అదే నిజంగా చాలా బాగుంది. అంటే నిజంగా హార్ట్ టచింగ్ గానే పాడావు, చాలా బాగుంది. అయితే సినిమాల్లో పాడడము, రియాలిటీ షోస్ లో అంటే ఈ డివోషనల్ సాంగ్స్ సంబంధించి పాడావు. అయితే నువ్వు బ్యాండ్ కూడా స్టార్ట్ చేసావు కదా, నీ బ్యాండ్ నేమ్ ఏంటి? బ్యాండ్ తారా. అంటే చాలా అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది స్టార్ట్? యాక్చువల్లీ నేను ఇన్ఫాక్ట్ ఆ బ్యాండ్ లో జాయిన్ అయ్యాను ఒక 1.5 year బ్యాక్. బ్యాండ్ ఆల్మోస్ట్ 6 years నుంచి ఉంది. సో ఇంత ముందు ఆవిష్కారం ఉండేది, అండ్ నౌ ఇట్ ఇస్ బ్యాండ్ తారా. అంటే ఇప్పటివరకు నువ్వు ఇవన్నీ క్లాసికల్ సాంగ్స్ ఇవన్నీ విన్నాం నీ నుంచి. ఇప్పుడు ఒక మంచి సినిమా పాట, అరే అది శివుడికి సంబంధించింది అయినా
ఐదర్ ఎనీథింగ్. ఓకే. శివుడి పాటే పాడతాను. అయితే ఇప్పటివరకు తను అన్ని క్లాసికల్ సాంగ్స్ పాడడం జరిగింది. మీరు త్యాగరాజ కీర్తన కూడా పాడడం జరిగింది. ఇప్పుడు ఒక సినిమా పాట మా కోసం. శంకరాభరణంలో శంకర నాద శరీరాపరణ అని చెప్పేసి ఒకటి, ఆ పాట నేను పాడతాను. శంకరా నాద శరీరాపరా వేద విహారా హరా జీవేశ్వరా. శంకరా నాద శరీరాపరా వేద విహారా హరా జీవేశ్వరా. శంకరా ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని. ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని. నాదోపాసన చేసిన వాడను నీవాడను నేనైతే. నాదోపాసన చేసిన వాడను నీవాడను నేనైతే. ధిక్కరింద్రజిత హిమగిరీంద్రసిత కందరా నీలకందరా క్షుద్రులెరుగ నీ రుద్రవీణ నిర్నిద్రగానమిది అవధరించరా వినితరించరా. శంకరా నాద శరీరాపరా వేద విహారా హరా జీవేశ్వరా. శంకరా మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు. మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు. పరవసాన శిరసు గంగా ధరకు జారణ శివగంగా. పరవశాన శిరసు గంగా ధరకు జారణ శివగంగా నా గానలహరి నువ్వు మునుగంగా. ఆనంద సృష్టినే తడవంగా శంకరా నాద శరీరాపరా వేద విహారా హరా జీవేశ్వరా. శంకరా శంకరా శంకరా. చాలా 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 బాగుంది. అంటే ఆ శంకరుని తలుస్తున్నట్టే వాడారు. పిలుస్తున్నట్టు తలుస్తున్నట్టు. ఓకే, ఇప్పుడు తుషార నువ్వు అంటే శంకరుణ్ణి తలుస్తూ తాతగారు పాడారు, మరి మనవరాలు ఏం పాడబోతుంది? నేను యాక్చువల్లీ ఇది కూడా ఒక ఓల్డ్ సాంగే, ఎన్టీఆర్ గారిది. ఓకే. భూకైలాస్ సినిమాలో ఒక పాట పాడతాను. జయ జయ మహాదేవా శంభో సదాశివా ఆశ్రితమందారా శృతిశిఖర సంచారా. 'శంకర' 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 '
నీలకంఠరా దేవా దీనబాంధవారా మమ్ముగావరా. నీలకంఠరా దేవా దీనబాంధవారా మమ్ముగావరా. సత్యసుందరా స్వామి నిత్య నిర్మలా పాహి. సత్యసుందరా స్వామి నిత్య నిర్మలా పాహి. నీలకంఠరా దేవా దీనబాంధవారా మమ్ముగావరా. అన్యదైవము గొలువా నీదు పాదము విడువా. అన్యదైవము కొలువా నీదు పాదము విడువా. దర్శనము నీరా మంగళాంగా గంగాధరా. దర్శనము నీరా మంగళాంగా గంగాధరా. నీలకంఠరా దేవా దీనబాంధవారా మమ్ముగావరా. దేహి అను వరములిడు దాన గుణసీమా. పాహి అన్నను ముక్తినిడు పరంధామా. నీమమున నీ దివ్యనామ సంస్మరణ ఏ మరక చేయుదును భవతాపహరణ. ఇప్పుడు అంటే తాత మనవరాలు ఇద్దరు ఒకరిని మించి ఒకరు శివుడి పాటలు పాడుతూనే ఉన్నారు అద్భుతంగా. చాలా బాగున్నాయి పాటలు. అయితే ఇప్పుడు మీరు ఒక పాట మళ్ళీ. నేను మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి పాటలు అంటే చాలా ఇష్టపడతాను. అవి చాలా మటుకు ఆయన ఎక్కడ పాడినా వింటుండేవాడిని, కచేరీలు అటెండ్ చేస్తుండేవాడిని. అవి వింటూ నేర్చుకున్నది ఒకటి, ఆయన బృహదీశ్వర ఆలయం మీద ఆ దేవుడి మీద రాశారు ఒక పాట, అది వినిపిస్తాను ఇప్పుడు. ఓకే అండి, తప్పకుండా. బృహదీశ్వర మహాదేవ బ్రోవము మహాప్రభావ. బృహదీశ్వర మహాదేవ బ్రోవము మహాప్రభావ. బృహదీశ్వర మహాదేవ బ్రోవము మహాప్రభావ. బృహదీశ్వర మహాదేవ. సహజ కారుణ్య వీక్షణ సహజ కారుణ్య వీక్షణ సాధు సుజన సంరక్షణ. సహజ కారుణ్య వీక్షణ సాధు సుజన సంరక్షణ. బృహదీశ్వర మహాదేవ బ్రోవము మహాప్రభావ. బృహదీశ్వర మహాదేవ. హర మమత పాసముల తాళను హరి
మమత పాసముల తాళను శమన వైరి దయలేకను మమత పాసమున తాళను శమన వైరి దయలేకను కమనీయ మురళీగాన ఆ కమనీయ మురళీగాన కమనీయ మురళీగాన సమ సంగీతము లేదను కమనీయ మురళీగాన సమ సంగీతము లేదను బృహదీశ్వర మహాదేవ ప్రోవుము మహాప్రభావ బృహదీశ్వర మహాదేవ హర ఆ చాలా చాలా బాగుందండి. ఇప్పుడు తాతగారు పాడారు. సో నీ నుంచి ఒక సినిమా పాట, అంటే నువ్వు చాలా అంటే శివుడికి సంబంధించిన ఆల్బమ్స్ కూడా పాడావని విన్నాను నేను, ప్రైవేట్ ఆల్బమ్స్. సో ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ అయినా పర్లేదు, సినిమా సాంగ్ అయినా పర్లేదు. ఓకే. సో అందరికి భరతవేదముగా ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఫెమిలియర్ సాంగ్, పౌర్ణమి సినిమా నుంచి. సో ఆ పాట పాడతా. భరతవేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదేశా శివని వేదనగవని వేదనగా పలికెను పదము పరేశా నీలకంధరా జాలి పొందరా కరుణతో నను గనరా నీలకంధరా శైలమందిరా మురవిని బదులిడరా నగజామనోజ జగదీశ్వర పాలేందు శేఖర శంకర భరతవేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదేశా శివని వేదనగవని వేదనగా పలికెను పదము పరేశా అంతకాంతని సతి అగ్నితప్తమైనది నేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది ఆదిశక్తి ఆకృతి అత్రిజాత పార్వతి తానువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది భవుని భువికి తరలించేలా తరలి విడిని తలపించేలా రసతరంగిణి లీలా యతిని రీత్యనుతిని చేయగలిగే వేళ భరతవేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదేశా శివని వేదనగవని వేదనగా పలికెను పదము పరేశా నీలకంధరా జాలి పొందరా కరుణతో నను గనరా నీలకంధరా శైలమందిరా మురవిని బదులిడరా నగజామనోజ జగదీశ్వర పాలేందు శేఖర శంకర. చాలా 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 బాగుంది. ఇప్పుడు భరత వేదమున అని పాడడం జరిగింది మన్మరాలు. మరి తాతగారు ఏం పాడబోతున్నారు? ఇది కూడా ఒక త్యాగరాజ స్వామి కీర్తన.
నాద తనుం అనిశం శంకరం నాద తనుం అనిశం శంకరం నమామి మే మనసా శిరసా నాద తనుం అనిశం శంకరం నమామి మే మనసా శిరసా నాద తనుం అనిశం శంకరం నమామి మే మనసా శిరసా నాద తనుం అనిశం. మోదకర్ర నిగమోత్తమ సామవేద సారం వారం వారం మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం నాద తనుమనిశం శంకరం నమామి మే మనసా శిరసా నాద తనుమనిశం. సద్యోజాతాది పంచవక్త్రజ సరిగమపదని వరసప్తస్వర సద్యోజాతాది పంచవక్త్రజ సరిగమపదని వరసప్తస్వర విద్యాలోలం విదళితకాలం విద్యాలోలం విదళితకాలం విమలహృదయ త్యాగరాజపాలం విద్యాలోలం విదళితకాలం విమలహృదయ త్యాగరాజపాలం నాద తనుం అనిశం శంకరం నమామి మే మనసా శిరసా నాద తనుం అనిశం. చాలా బాగుందండి. అంటే ఇది ఏ రాగంలో? ఇది చిత్తరంజని రాగంలో. ఓకే, చిత్తరంజని రాగంలో ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా బాగా పాడారు. ఇప్పుడు అంటే తాతగారు త్యాగరాయ కీర్తన పాడారు, మరి నువ్వు సినిమా పాట పాడబోతున్నావా లేకపోతే నువ్వు పాడిన ఈ ప్రైవేట్ సాంగ్స్ ఉన్నాయి కదా శివుడికి సంబంధించి? సో ఇప్పుడు నేను పాడబోయేది ఒక ఫోక్ సాంగ్. ఓకే. సో ఈ పాట రవివర్మ గారు ట్యూన్ చేశారు, అలాగే మధు రామదుర్గం గారి లిరిక్స్లో ఏమయ్యా జంగమయ్యా నీలీల చాలయ్యా ఏ మెరుగని జనులకు నీ వర్ధం కావయ్యా ఏమయ్యా జంగమయ్యా నీలీల చాలయ్యా ఏ మెరుగని జనులకు నీ వర్ధం కావయ్యా నువ్వు లేవని నూరావని చెప్పేటి వారలకు నీ రూపం నీ తత్వం ఏమిటో అనువాదులకు బదులేమి చెప్పవు అవును కాదు తెలపవు హర 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 శంకర సిద్ధేశ్వర సోమేశ్వర సర్వేశ్వర కావర హర 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 శంకర ప్రాణేశ్వర ప్రణవేశ్వర పరమేశ్వర నీవురా. వల్లకాడు ఇల్లంటివి వలరాజును కాల్చేస్తివి వంటి నిండ బూడిదను పూస్తే తప్పేమంటివి గొంతులో నగరళాన్ని మింగేసి కూసుంటివి గౌరమ్మను రారమ్మని తాండవమేసేస్తివి నీ తీరు తెలియరాదు నీ తత్వం కానరాదు హర 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 శంకర సిద్ధేశ్వర సోమేశ్వర సర్వేశ్వర కావర హర 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 శంకర ప్రాణేశ్వర ప్రణవేశ్వర పరమేశ్వర నీవురా. నెత్తి
నెత్తిపైన గంగమ్మను పట్టి కూర్చోబెడితివి, భక్తుడు భస్మాసురుడు ఎంట పడితే పారిపోతివి, రావణుడు వేడుకొంటే ఆత్మలింగమే ఇస్తివి, అడగడమే ఆలస్యం కాదన కాసేస్తివి, భోళా బాపతు నీవు తిక్క శంకరయ్యవు, హర 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 శంకర, సిద్ధేశ్వర సోమేశ్వర సర్వేశ్వర కావర, హర 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 శంకర, ప్రాణేశ్వర ప్రణవేశ్వర పరమేశ్వర నీవురా. చాలా చాలా బాగుంది. అంటే ఈ సాంగ్ రిలీజ్ అయిందా? ఎస్ ఎస్, ఈ సాంగ్ రిలీజ్ అయింది అండ్ 2 years బ్యాక్ శివరాత్రికే రిలీజ్ చేసాం ఈ పాట. అండ్ యా, మంచి రీచ్ వచ్చింది, ఇట్ వెంట్ వెరీ వైరల్. ఓకే, సో ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ డెఫినెట్లీ. ఓకే, చాలా చాలా బాగుంది సాంగ్, కంపోజిషన్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పటివరకు తాత గారికి నచ్చిన పాటలు పాడారు, మనవరాలు తనకు నచ్చిన పాటలు పాడింది. మీ ఇద్దరు కలిసి ఒక మ్యాషప్ లాగా పాడితే ఎలా ఉంటుందో ఒకసారి విందాం అనుకుంటున్నాం మేము. తప్పకుండా. గిరిజారమణ సంకటహరణ పరమదయా సాగర మహేశ, గిరిజారమణ సంకటహరణ పరమదయా సాగర మహేశ, గిరిజారమణ సంకటహరణ, కరుణానిధి నీ నామస్మరణము, కరుణానిధి నీ నామస్మరణము నిరతముగా వింతు బ్రోవగరావా, కరుణానిధి నీ నామస్మరణము నిరతముగా వింతు బ్రోవగరావా, గిరిజారమణ సంకటహరణ పరమదయా సాగర మహేశ, గిరిజారమణ సంకటహరణ, సకలము తెలిసిన సత్యరూపుడవు, సకలము తెలిసిన సత్యరూపుడవు, సకల జీవులకు ఆధారుడవు, సకలము తెలిసిన సత్యరూపుడవు, సకల జీవులకు ఆధారుడవు, సకలము నీవని నమ్మితినయ్యా, సకలము నీవని నమ్మితినయ్య, నా సకల పాపములు హరింపుమయా, సకలము నీవని నమ్మితినయ్య, నా సకల పాపములు హరింపుమయా, గిరిజారమణ సంకటహరణ పరమదయా సాగర మహేశ, గిరిజారమణ సంకటహరణ. భో శంభో శివ శంభో స్వయంభో, 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 భో శంభో శివ శంభో స్వయంభో. గంగాధర శంకర కరుణాకర,
మామవ భవసాగర తారక గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచరహిత నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచరహిత నిజపుర నిహిత నితాంతానంత నిజపుర నిహిత నితాంతానంత ఆనంద అతిశయ అక్షయలింగ ఆనంద అతిశయ అక్షయలింగ భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో శివ శంభో స్వయంభో శివ శంభో స్వయంభో. చాలా చాలా బాగుంది. ఇప్పుడు నువ్వు అనుకున్న అంటే బ్యాండ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నావు, ప్లస్ సీఏ చేద్దాం అనుకుంటావు. సో నువ్వు ఏం అనుకున్నావో అవన్నీ నీకు నెరవేరాలని, మంచిగా ఫ్యూచర్లో ఇంకా బాగా అంటే ఇంకా కొన్ని సినిమాల్లో ఇంకా పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీకు కూడా మళ్ళీ వన్స్ అగైన్ వెరీ వెరీ హ్యాపీ శివరాత్రి. హ్యాపీ శివరాత్రి. మీకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు. మీరు లలిత సహస్రనామాల్లో రాగాలు తీసుకొని అంటే ఒక్కొక్క రాగంతో ఒక్కొక్క పాట చేశారు మీ నాన్నగారు. సో అవన్నీ వెలుగులోకి రావాలని మీరు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా అవి వస్తాయి. అందరం మేము కూడా పాడుకుంటాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.